పాపం చేసి మనం ఇంకా పశ్చాత్తాపడాలి. ఒక పాపమైనా ఎక్కువ చేశాడు. దావీదు ఒక పాపమే చేశాడు భయపడి ఒకటే ఉరియా భార్య విషయంలో తప్ప మరి ఏమి పాపం చేయలేదు. ఒక్క పాపం చేసినందుకు అంత పశ్చాత్తాపంతో ఆయన అంత ఆవేదన జరుగుతుంటే మనం చూడండి ఎంత ధైర్యంగా ఉన్నాం. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చాలా అవసరం అండి మనకు కూడా. కాబట్టి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుందాం. ఈరోజు ఒక మంచి అంశభాగాలు మనం నేర్చుకుందాం. మనకున్న సమయంలో మనం తెలుసుకున్నామంటే చాలా జాగ్రత్తగా ఉన్న సమయాన్ని ప్రతి ఒక్కరు కూడా సహకరించి దేవుని మాటలను వినాలని ప్రేమతో మనం చేసుకోవాలి. మనిషి జన్మ ఎందుకు? దేవుడు ఇచ్చిన అవయవాలు వేటి కొరకు ఉపయోగించాలి? రెండు ప్రశ్నలు గురించారంటే రెండు ప్రశ్నల గురించి మనకున్న సమయంలోనే మనం ఆలోచించి ముగించుకున్నాం. మనిషి జన్మ ఎందుకు? ప్రశ్న ఎందుకు మనిషి జన్మ? రెండవది అవయవాలు ఇచ్చిన ఈ అవయవాలు దేనికి ఉపయోగించాలి? ఏ పని కొరకు ఉపయోగించాలి? ఈ రెండు విషయాలు చూద్దాం. బైబిల్లో నుంచి చాలా జాగ్రత్తగా దేవుని మాటలు అందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. చిన్న ప్రార్థన చేసుకున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ఆలోచించాలి. పరలోకమందున్న తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చే అవకాశాన్ని నాకు మాకందరికీ మీరు ఇచ్చినందుకే కృతజ్ఞతలుగా. ఎంతో విలువైనటువంటి ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చారు. ఈ సమయాన్ని చూడలేక ఎంతో మంది లోకయాత్రని ఊహించుకొని వెళుతూ ఉన్నారు. మీ సన్నిధికి రాలేక వెనుకబడుతున్నారు. మాకైతే మీ ఉచితమైన కృప చేత మరొకసారి మీ సన్నిధికి వచ్చే భాగ్యాన్ని ఇచ్చారు. యెహోవా మందిరమునందు నివసించువారు ధన్యులని మీరు రాశారు. ఈ గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకే కృతజ్ఞతలైన కొద్ది సమయం మీ మాటలు వింటూ ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మంచి మనసులను మాకు ప్రసాదించండి. నిష్ప్రయోజకుడిగా నిలవబడినటువంటి నాకు కూడా నైనా మీ సహాయం అందించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మాట్లాడదు అంకుల్, మీరు మాట్లాడితే డిస్టర్బెన్స్ జరిగింది. ప్రార్థన అయిపోయినా మాట్లాడదు. ఎన్ని అర్జెంట్ పనులు ఉన్నా కూడా మాట్లాడితే జాగ్రత్తగా వాక్యాన్ని వెళ్తాం. దేవుని సన్నిధిలో దేవుని మాటలు మనం ఆలోచిద్దాం. ముందు ప్రశ్న, మొట్టమొదటి ప్రశ్న ఏంటమ్మా? మనిషి జన్మ ఎందుకు? ఏమంటే మనిషి జన్మ ఎందుకు అనగానే ఏమంటే ఈరోజు భర్తలు ఎందుకు అనుకున్నారు? జన్మ భర్తలు ఈ జన్మ ఎందుకు అనుకున్నారు? భర్తలు భార్య కోసమే లేక బిడ్డల కోసమే, అంతే కదండి, ఇంటి కోసమే భర్తల ఆలోచన. మరి భార్యలు, కొంతమంది భర్తలకైతే అసలు ఇంటి ధ్యాస ఉండదు, భార్య ధ్యాస ఉండదు, బిడ్డల ధ్యాస ఉండదు. కాబట్టి ఏదో ఒకటి ఈ లోక సంబంధమైన దానికి ఆకర్షితులై భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయాడు. అలాగే భార్య ఆలోచన కూడా నా భర్త కోసం, నా బిడ్డల కోసం, లేక నా ఇంటి కోసం, నా పనుల కోసం, నా పనుల కోసమే నా జీవితం. నేను బ్రతికుందే ఎందుకో తెలుసా అంటారు కదండి. ఎవరి కోసం అంట? అదే నేను బ్రతికుందే మీకోసం అసలు అంటారు. అంటే మనిషి ఏమనుకుంటున్నాడంటే మనిషి జన్మ ఎందుకు అనే విషయం బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని గమనించలేక ఈ జీవితం బిడ్డల కోసమే అనుకుంటాడు. ఈ బిడ్డల కోసం నేను పడిన కష్టం నా బిడ్డలు పడకూడదని ఎంతో ప్రయాసపడి, ఎంతో కష్టపడి ఆస్తిపాస్తులను సంపాదిస్తూ ఉంటారు. పొలాలు, స్థలాలు ఇల్లు సంపాదించడానికి ఎన్నో మోసాలు, ఎన్నో అక్రమాలు, ఎన్నో అబద్ధాలు, దేవునికి వ్యతిరేకమైన ఎన్నో కార్యకలాపాలు కూడా చేయొచ్చు. ఏంటి బిడ్డలు బాగుండాలి నాకన్నా ఆలోచన. అంటే బిడ్డల కోసమే ఈ జీవితం అనుకుంటున్నారండి తల్లిదండ్రులు కూడా. కానీ బిడ్డల కోసమా ఈ జీవితం, లేక భర్త కోసమా,
లేదా జాబ్ కోసమా, లేదా సొంత పనుల కోసమా? ఎందుకు ఇచ్చాడండి జన్మని? వేటి కోసం ఇచ్చాడు? ఇప్పుడు చదివిన వాక్యం చదవాలి ఒకసారి. ఎందుకు ఇచ్చాడు? 43వ అధ్యాయం యెషయా గ్రంథం 21 చదువుతున్నారు. జాగ్రత్తగా అందరూ బైబిల్లో చూద్దాం. ఎందుకు ఇచ్చాడు చదవండి. నా నిమిత్తం నేను నిర్మించాను జనుల్ని. అమ్మా ఎందుకంట? నా నిమిత్తం అన్నాడండి. ఎవరైనా? దేవుడండి. నరుని నిర్మాణం జరిగింది ఎందుకో తెలుసా? ఎవరి నిమిత్తం? దేవుని నిమిత్తం అట. నా నిమిత్తం నేను నిర్మించుకున్న నా జనులు అన్నాడు. దేవుని కొరకంటే మన జీవితం, దేవుని కొరకే మనకు జన్మనిచ్చాడంట. మర్చిపోకూడదు. ప్రారంభంలోనే మనం చూసాం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు ఏం చేయాలంట? ఆ జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అన్నాడు. దేవునికి స్తోత్రాన్ని ప్రచురం చేయాలట. స్తోత్రాన్ని ప్రచురం చేయడం ఏంటిది? ఏమండి? దేవునికి స్తోత్రమును ప్రచురం చేయాలట. ప్రచురము అంటే ఏంటి అర్థం? ప్రచురము అంటే ఏమంటే ప్రతి బుక్స్ మీద ఉందమ్మా, నోట్ బుక్స్ మీద, గైడ్స్ మీద, టెక్స్ట్ బుక్స్ మీద ప్రచురణ అంటే. ప్రచురణ అంటే ముద్రణ అని అర్థం. ప్రచురణ అంటే ముద్రణ. దేవుని స్తోత్రం అన్నట ప్రచురం చేయాలట. అందుకే ఈ జన్మని ఇచ్చాడట. ఈ జన్మ ఎందుకు అంటే దేవుని స్తోత్రమును ప్రచురం చేయడానికి. ఆయన స్తోత్రార్హుడు, స్తుతులకు పాత్రుడు ఆయన. ఆయన స్తోత్రార్హ క్రియలను జనుల మధ్య ఏం చేయాలట? సంభాషణ చేయాలట. ఆయన స్తోత్రార్హ క్రియల గురించి సంభాషణ జరగాలి. ఎన్ని సంభాషణలు ఉన్నాయో మనకి. దేవుని గురించినటువంటి సంభాషణలు చాలా తక్కువగా కనపడతా ఉంటాయి. దేవుని గురించి సంభాషిస్తున్నావా? కుదిరినప్పుడల్లా అమరక్రమంలో కూర్చున్నప్పుడు ఎక్కువగా సంభాషించే సంభాషణ ఏంటి చెప్పండి? దేవుని గురించిన సంభాషణేనా? లేదా యవనస్తులు అందరూ ఒక చోట కూర్చున్నప్పుడు ఏమండి ఏమి సంభాషణ ఉంటుంది? దేవుని సన్నిధి చూస్తే చెప్పండి. దేవుని సన్నిధి ఖచ్చితంగా సమయానికి దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని భయం ఉండాలి. ఎందుకంటే మనం బ్రతుకులు ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్కాలం ఇచ్చి ఎంత చక్కగా మనలో మనం బ్రతుకున్నామంటే మన యవనస్తులు 12 మంది అండి. 12 మంది యవనస్తులు వాడవ సముద్రంలో మునగడానికి లేదు. వాళ్ళలో మన అక్కయ్య కొడుకు కూడా ఉన్నాడు. ఎవరన్నాడు? ఒట్టి సంఘం వచ్చారు. అక్కయ్యని తిగుర్తి పడుతుంది. అక్కయ్య కొడుకు కూడా ఉన్నాడు. 12 మందిలో ఇలా చేతులు కొట్టుకొని అందరూ కూడా మునుగుతున్నారు. ఈ సందర్భం నేను ఎందుకు చెప్పినట్టు అబ్బాయి కూడా అర్థం కావాలి. అబ్బాయిలు ఏమనుకున్నా పర్లేదు, సత్యం చెబుతారు, ఖచ్చితంగా వినాలి. ఏం జరిగిందంటే ఒక విషయాన్ని చెబుతున్నానండి. అందరూ కూడా ఇలా చేతులు కొట్టుకుని వరుస నిలబడి సంతోషంగా మునుగుతున్నారట సముద్రంలో. సముద్రానికి ఎందుకు వెళ్తాం? ఎంజాయ్ చేయడానికి ఇచ్చాడు అనుకున్నారు సముద్రాన్ని. దేవుడు అసలు సముద్రాన్ని ఎందుకు పెట్టాడో ఎవడ దైవ గ్రంథంలో చదువుకుంటే అర్థమవుతాడు. ఎంజాయ్ చేయడానికి కాదు, ఆయన గొప్పతనం ప్రజలకు తెలియాలి. ఎంత గొప్పవాడో దేవుడు అర్థం కావాలంటే ఒకసారి సముద్రం దగ్గరికి వెళ్ళి నుంచొని చూస్తాడు. చాలు, చూస్తే అర్థమైపోతాడు లేదు దేవుడు. అర్థమవుతాడండి. అంత దూరం నుంచి అలా పరిగెత్తుకుంటూ వచ్చిందండి ఒకలా. పాటు కోట్లు అంటారు కదా, అలా వచ్చి ఒడ్డుకి అంతే రోడ్డు మీదకి వచ్చేసింది అనుకోండి. ఊరి మీదకి ఊరు ఏమైపోయింది? మొత్తం సర్వనాశనం అయిపోయింది ఊరు. కానీ వచ్చిందా ఊరి మీదకి? అలా వెళ్ళిపోయింది అనమాట. అక్కడి నుంచి అంతవరకు ఎందుకు అవుతుంది? ఏ ఆకట్లేదు, చిన్న కాలువ, మన సైడ్ కాలువ ఆగదు. అటు ఇటు సిమెంట్తో కట్టకపోతే ఆగిద్దా? సైడ్ కాలువ ఆగదండి. వర్షం ఎక్కువైతే సైడ్ కాలువ నీళ్ళు రోడ్డు మీదకి పొల్లిపోతాయి కదా. చిన్న సైడ్ కాలువ ఆనకట్టం లేకపోతే ఆగపోతుంటే సముద్రం ఎలా అవుతుందండి? అసలు అంత స్పీడ్తో వచ్చి అలా ఆగిపోతుంది. ఏదో పాపం సహోదరులు పిల్లలందరూ ఎవరొస్తున్నారు సరదాగా వెళ్ళి మునుగుతున్నారట. మునగడం ఎలా మునుగుతున్నారంటే 12 మంది చేతులు కొడుతున్నారట. అందరూ కలిసి చేతులు కొట్టుకుని వలసలు ఉంచున్నారు. వలసలు మునుగుతూ ఉన్నారు. మునిగారు ఒక సేపు. ఎవరొస్తుంది కదా, ఇంకా లోతుకి వెళ్దాం అనుకోవడం. లోతుకి వెళ్ళాడు ఆ చివరు. లోతుకి వెళ్తుంటేనే అలా వచ్చి అలా ఒక నాకెళ్ళినట్టు వాడు మధ్యలోకి వెళ్ళేదాకా చేతులు ఎత్తుతూనే ఉన్నాడట. చేతులు మరి మునుగుతూనే ఉన్నాడు. ఎవరైనా కాపాడటానికి మళ్ళీ ఒక ఇద్దరు పరిగెత్తాడు. వాడు
వాడు వెళ్ళిపోతాడు అంటే పట్టుకున్నాడు. వాడేమో వీళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయారు. వీళ్ళందరూ రక్షించడానికి మరో ముగ్గురు, 5 అంటే వరుసలు బాగుండలేదు. మిగతా ఒడ్డునున్న వాడికి భయం వచ్చేసిందండి. 5 లాక్కెళ్ళి మనం కూడా తెస్తామని ఒడ్డుకు వచ్చేసాడు. 5 చచ్చిపోయాడు స్పాట్ లో. ఎవరు వస్తున్నారు? 15 హైదరాబాద్ నుంచి వచ్చాడు పెళ్లికి. బీటెక్ స్టూడెంట్స్ హైదరాబాద్ నుంచి వచ్చారు. పెద్ద వయసు ఏం కాదు, చిన్న పిల్లలు. మరి చిన్న పిల్లలు బాబు వాళ్ళు సరదాగా సముద్రానికి వెళితే సముద్రంలో ఏమైపోయారు? ఎందుకని? వయసు అయిపోయింది కదా. మరణం మనకి ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు కబలిస్తుందో తెలియదండి. కాబట్టి చాలా జాగ్రత్త కూడా అనుకుంటాం. దేవుడిచ్చిన ఆరోగ్యం, నేను అందుకే చెప్పాను, దేవుడిచ్చిన ఆయుష్కాలం, దేవుడిచ్చిన సన్నిధి, దేవుడిచ్చిన సమయాన్ని ఏం చేయమన్నాడు? సద్వినియోగం చేసుకోండి అన్నాడు. మీరు బస్సుకి వచ్చే పని లేదు, బండికి వచ్చే పని లేదు. బండికి రావాలా, ట్రైన్కి రావాలా, తెచ్చికి రావాలి, దేనికి రావాలి? మేము పక్కన ముందు వచ్చాము. మరి మాకు పనులు చాలా ఉన్నాయి. అక్కడ ఎప్పుడు అయిపోయింది, అప్పుడే ఎక్కేసాం ఆటో. ఏం పని పడలేదా? మాకు కూడా వంటలేదు, మానుకోవడమే. ఎన్ని పనులు ఉన్నా కానీ దేవుని పని మనకు ముఖ్యం అనుకోవాలి. ఎందుకు ముఖ్యం అనుకోవాలో ఈ రోజు నువ్వు వాక్యాన్ని వింటే నీకు అర్థమైంది. మనసు పెట్టి వాక్యాన్ని విందాం, జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. మనిషి జన్మ ఎందుకు అనే అంశాన్ని మనం వింటున్నాం. తర్వాత ఈ అవయవాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు అనే మాట, 2 ప్రశ్నలు మన మధ్య ఉన్నాయి. మొట్టమొదటిగా మనిషి జన్మ ఎందుకు అంటే, ఈ రోజు ఎందుకు అనుకుంటున్నాడు భార్య భర్త అంటే, నా బిడ్డల కోసమే నా జీవితం అనుకుంటున్నాడు. చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. బిడ్డలు ఏమనుకుంటున్నారు? నా చదువు కోసమే, నా సెల్లు కోసమే, నా మందు కోసమే, ఏమంటే నా లవర్ కోసమే అని అంటున్నాడు. అన్నాడు లేదా? ఏంటంటే ఇది ఆలోచన ఎలా ఉందో చూడండి. దేవుడేమో బ్రతుకునిచ్చి ఏమన్నాడు బైబిల్లో? నా జనులు నా నిమిత్తమునే నిర్మించుకున్నాను. నా నిమిత్తం అన్నాడు. ఎవరి నిమిత్తం అట? దేవుని నిమిత్తమే ఉపయోగపడాలి నీ జీవితం. దేవుని కొరకు నీకు జీవితాన్ని ఇచ్చాడు ఆయన. మరి నీ జీవితం సెల్లు కొరక? సమయం అంతా సెల్లు కొరకే, సమయం అంతా ముందు కొరకే, సమయం అంతా ఇంటర్నెట్ కొరకే, సమయం అంతా ఏమంటే దుబారుగా తిరగడం కొరకే. ఏమొచ్చిందండి దానివల్ల? మనకి ఇచ్చిన జీవితం ఎవరిచ్చారు? నీ జీవితం నీది కాదు. నీ అవయవాల్లో ఏ అవయవం కూడా నువ్వు సొంతంగా తయారు చేసుకోలేవు. అబ్బాయిలతోనే కాదండి, మనమైనా సరే మనకు అవయవాలు ఇచ్చింది ఎవరు? అబ్బాయిల గురించి కాదు నేను అన్నది. అబ్బాయిల గురించి కాదు, మన అందరి మనుషులందరివి అనడం లేదా? నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు అన్నాడు. చూసారు? దేవుని నిమిత్తం మనం అందరం కూడా నిర్మించబడ్డామట. దేవుని కోసం ఆలోచన ఉండాలి, దేవుని కోసమే ఉండాలి మన ఆలోచన. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. జాబ్ కోసం ఆలోచించడం తప్పేం కాదు. జాబ్ బ్రతుకు తెరువు కోసం 1,000,000 విద్యలు ఉన్నాయట. కూటి కోసం 1,000,000 విద్యలు అన్నాడు పెద్దలో. ఏదో ఒక విద్య చేసుకుని బ్రతుకుతావు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్రతకడం లేదా? ఏదో ఒక విధంగా బ్రతుకుతాడు. ఏదో పని చేసుకున్నాం, జాబ్ చేసుకున్నాం, ఏదో ఒక విధంగా బ్రతుకుతాం. ఈ బ్రతుకు తెరువు కోసం కాదు, నీ జీవితం దేవుని కొరకు ఉపయోగిస్తున్నావా లేదనేది చాలా చాలా అవసరమే. అసలు నిన్ను నిర్మించిందే దేవుని కోసం. నిర్మాణం అంటే ఏంటంటారంటే, నిర్మాణం అని చూడండి ఒకసారి చదువుతారు పిల్లలు. నా జనులు నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. దేవుడు ఏం చేశాడంట? మనిషిని నిర్మించాడు. నిర్మాణం అంటే ఏంటంటారు చెప్పమంటారా? ఒక చిన్న స్టేర్ పెట్టుకున్నాం అనుకోండి, ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్. ఏమంటారు దీన్ని? నిర్మాణం అంటారు అంటారా? చిన్న చిన్న వాటిని కన్స్ట్రక్షన్, చిన్న వాటిని నిర్మాణం అంటాడు. చిన్న వాడు ఇల్లు పెట్టుకున్నాడు అంటాడు. ఒక 5 స్టార్ బిల్డింగ్ వెళ్ళామనుకోండి, దాన్ని కన్స్ట్రక్షన్ అంటారు. 5 స్టార్ బిల్డింగ్ అంటే చాలా ఖర్చుతో కూడింది, చాలా కష్టంతో కూడింది, చాలా ఎక్కువ సమయం పడుతుంది అనమాట. అంటే నిర్మాణం అనాలంటే చాలా కష్టతరమైనది అని అర్థం. చాలా కష్టం కదా నిర్మాణం, చాలా కష్టం అండి. మరి మానవ నిర్మాణం కష్టమా సుఖమా అంటే, మనం నిర్మించాడు దేవుడు. నోటి మాటతో నిర్మించలేదండి, నోటి మాటతో కదా ఆయన నిర్మించింది. ఎలా నిర్మించాడు తెలుసా? తన స్వహస్తములతో నిర్మాణం చేశాడు. తన చేతులే నాకు తల్లి గర్భంలో అవయవ నిర్మాణము చేసి, ఎంత చక్కగా చేతులు తయారు చేశాడు దేవుడు నీకు. ఎంత చక్కగా పాదాలు తయారు చేశాడు దేవుడు నీకు. ఎంత చక్కగా కంటిని తయారు చేశాడు, రెటీనా పెట్టి అన్ని కనపడేలా. అన్ని కళ్ళు లేక గుడ్డోడిగా ఉన్నవాడు చాలా మంది.
ఈ ప్రపంచాన్ని చూసే భాగ్యం వాళ్ళకి లేదు. మనకు కళ్ళు ఇచ్చాడు. అవిటి వారుగా ఎంతమంది ఉన్నారు? కాళ్ళు లేక, నడవలేక, చేతులు సరైనటువంటి క్రమంలో లేక, మెదడు పనిచేయక, గుండె పనిచేయక, ఉన్న అవయవాలేవి కూడా పనిచేయక ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారండి. మనకు ఆ భాగ్యం లేదు, అలాంటి దుస్థితి లేదు. చక్కగా అన్ని అవయవాలు దేవుడు నిర్మించి ఇచ్చాడు. మరి ఇచ్చిన ఈ నిర్మాణం ఎవరి కోసం ఇచ్చాడట? దేవుని నిమిత్తం. మర్చిపోకూడదు ఈ విషయం మాత్రం. నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు ఏం చేయాలి? నా స్తోత్రమును ప్రచురము చేయండి. ఆయన గురించి చెప్పాలి ఈ నోటితో. ఆయన గురించి చెప్పాలి ఈ నోటితో. ఆయన పని కొరకే ఉపయోగపడటానికే దేవుడు అసలు ఈ అవయవాలన్నీ ఇచ్చాడు మనకి. ఎందుకు అవయవాలన్నీ ఇవ్వడం? ఈ అవయవాలకు అవసరమైన మరి గాలి తయారు చేయడం, ఈ అవయవాలు పనిచేయడానికి నీరు, ఈ అవయవాలు పనిచేయడానికి ఆహార పదార్థాలు, ఈ అవయవాలు పనిచేయడానికి ఎన్ని పెట్టాడని ప్రకృతిలో దేవుడు. సూర్యుడు అవసరమా లేదు మనకి. గత వారం రోజుల నుంచి ఈ వర్షాలు బాగా ఎక్కువగా సూర్యుడు రశ్మి తగ్గింది. చాలా మంది జ్వరాలు బాధితులైపోయారు. కాబట్టి అంటే సూర్యుడు ఒక వారం రోజులు రాకపోతే జ్వరం వస్తే, ఒక నెల రోజులు రాకపోతే, ఒక నెల రోజులు రాకపోతే అన్ని రాగాలి కరెక్ట్గా. ఎందుకంటే ఉష్ణోగ్రత కరెక్ట్గా ఉండాలి భూమి మీద. మనిషి బ్రతుకు యాక్టివ్గా బ్రతకాలంటే సరిపడే 90 డిగ్రీస్ ఏమంటే 7% ఖచ్చితంగా ప్రతి ఒంట్లో ఉండాలి. ఉండటాని కోసం నీ ఒంట్లో ఉష్ణోగ్రత కోసం దేవుడు సూర్యరశ్మిని పెట్టాడు. సూర్యుని పెట్టాడంటే ఎంత గొప్ప సూర్యుడు తయారు చేశాడు చూడండి దేవుడు. ఏంటి మనిషి కోసం ఇన్ని తయారు చేసి, ఇన్ని ఇచ్చి, ఇన్ని అందాలు మన కొరకు ఆయన ఆలోచించి చక్కటి బ్రతుకునిస్తే మనం ఎవరి కోసం అంటే మనం ఎవరి కోసం ఆలోచిస్తున్నాం? దేనికోసం ఆలోచిస్తున్నాం? ఆలోచించండి. ఒక మంచి మాట బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఇంకొక మంచి మాట చూద్దాం చూడండి. ద్వారక గారిలో బాగుంటుంది. ద్వారక అసలు ఆమె ఆలోచించిన ఆలోచన విధానం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 36వ వచనం. ఒక స్త్రీ అయి ఉండి ఎంత చక్కగా దేవుని నిమిత్తం ఆలోచిస్తుందో, దేవుని నిమిత్తం బ్రతకాలనుకుంటుందో ఒక్కసారి ఆమె గురించి మనం బైబిల్లో చదువుదాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం చదువుదాం. 33, 36. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆ తబిత అనే పేరుకు భాషాంతరమున ఏం పేరట? ద్వారక అనే పేరు కూడా ఉంది. ద్వారక అని పేరు బైబిల్లో చూడండి. ఆమె ఏం చేస్తాడ? సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసినట్టు. కాస్త కాదు, ఆరాకోరాగా కాదు, అప్పుడప్పుడు కాదు, గుర్తొచ్చినప్పుడు దేవుని సన్నిధికి రావడం కాదు, గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు, ఆపద వచ్చినప్పుడు అయ్యా నాకు రోగం వచ్చింది, సమస్య వచ్చింది, ప్రార్థన చేయడం అడగడం కాదు. ఏం చేసిందంట? అప్పుడప్పుడు వచ్చిందా? బహుగా చేసిందంట. బహుగా అంటే ఎక్కువగా చేసినట్టు. స్త్రీలు కూడా ఎక్కువగా పరిచయం చేసిన స్త్రీలు చాలా మంది ఉన్నారు బైబిల్లో. ఎక్కువగా గొప్పగా పరిచయం చేసిన వారు బైబిల్ చరిత్రలో ఉన్నారు. మనకు ప్రాణాలకు తెగించి సువార్త ప్రకటించిన వారు కూడా ఉన్నారు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ద్వారక బహుగా ఏం చేసిందట? సత్క్రియలు. సత్క్రియలు అంటే మంచి క్రియలు. మంచి క్రియలు అంటే సత్ అంటే సత్యము, సత్ ప్లస్ క్రియ. సందులు సంవత్సరాలు ఉన్నాయి కదా మనకి. సత్యము ప్లస్ క్రియ. సత్యము అంటే ఏంటిది? వాక్యము అని బైబిల్లో రాయబడింది. యోహాను సువార్త 17:17 ఉన్నది. నీ వాక్యమే సత్యం. మరి క్రియ అంటే మనందరం తెలుసు. క్రియ అంటే పని, వాక్యపు పని. వాక్యపు పనులు అదే ప్రచురించాల్సింది. నువ్వు నా నిమిత్తము నేను తయారు చేసుకున్న నా జనులు అన్నాడు కదా దేవుడు. ఆయన నిమిత్తం నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? సత్క్రియలే. సత్యం అంటే వాక్యము. అంటే వాక్యం బైబిల్లో ఉంటుంది. ఈ బైబిల్లో ఉన్న వాక్యాన్ని నువ్వు బాగా చదవాలి. ఈ బైబిల్లో ఉన్న వాక్యాన్ని నువ్వు బాగా వినాలి. ఈ బైబిల్లో ఉన్న వాక్యాన్ని నువ్వు బాగా నేర్చుకోవాలి. ఈ బైబిల్లో ఉన్న వాక్యాన్ని నువ్వు బాగా చెప్పాలి. ఇదండి అందు నిమిత్తం మనకు జన్మనిచ్చాడట. అందుకే అసలు జన్మనిచ్చింది. అది మర్చిపోయాం. సెల్లే దేవుడు అయిపోయాడు. ఈరోజు కొంతమంది సెల్లు దేవుడు అయిపోయాడు. 50 సెల్లు కొనేవాడు ఒకడు. ఐఫోన్స్ ₹1,00,000 ఫోన్. ఇలా రకరకాల ఫోన్లు వచ్చేసి ఈ సెల్లు మీద
చేస్తాడో మర్చిపోతున్నాం, కుటుంబంలో బాధ్యతలు మర్చిపోతున్నాం, చదువుకోవాల్సిన చదువులు మర్చిపోతున్నాం, కాబట్టి ఎగ్జామ్స్ ఉన్నాయన్న సంగతి కూడా మర్చిపోతారంటే కొంతమంది చెల్లి మాయలో పడి ఎగ్జామ్స్ రాయొచ్చులేవు తర్వాత వాళ్ళకి నెలకపోతే వచ్చిన ఈ సంవత్సరం పోతే వచ్చే సంవత్సరం రాద్దాం అనుకున్నారు. చెల్లు మాత్రం వదిలేదు ఎక్కడ అంటే చెల్లు నిమిత్తమే నా జీవితం అనుకుంటున్న వారు పాడైపోతున్నారండి. దేవుని నిమిత్తం ఈ జీవితాన్ని నీకు ఇచ్చాడన్న సంగతి బైబిల్ గ్రంథం నీకు ఎంతో స్పష్టంగా తెలియపరుస్తుంది. దేవుని నిమిత్తం దేవుడు మనకు ఈ జన్మను ఇచ్చాడు అనే సంగతి తెలుసుకున్న ద్వారా బహుగా సత్క్రియలు చేయటం మొదలుపెట్టిందట. బహుగా సత్క్రియలు చేసిందట. మంచి క్రియలు, వాక్యపు పనులు, వాక్యాన్ని ప్రకటించే పనులు, వాక్యాన్ని ప్రకటించే వారికి సహకారం చేసే పనులు, అనేక ధర్మకార్యాలు కూడా చేసిందట. మంచి మంచి డ్రెస్సులు కుట్టి ఏం చేసిందట? ఆ దినమున ఆమె కాయలా పడి చనిపోగా, చూడండి, ఆ దినమున ఆమె కాయలా పడి చనిపోగా శవమును కడిగి మేడ గదిలో పరుండబెట్టిరి. ఎవరైనా చనిపోయింది ఇక్కడ? చనిపోయిన వెంటనే ఆమె శవాన్ని శుభ్రంగా కడిగి మేడ గదిలో తీసుకెళ్లారట. లుద్దా యొప్పేకు దగ్గరగా ఉండడం చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, పేతురు అక్కడ ఉన్నాడన్న సంగతి శిష్యులు అందరికీ తెలుసుకొని విని, అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొని, లేట్ చేయకుండా తొందరగా మా దగ్గరికి రావాలయ్యా పేతురు గారిని ఫోన్ చేశారు. ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపిరి. ఇద్దరు మనుషులు పేతురు గారి దగ్గరికి పంపించారు. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు, చూసారంటే పేతురు గారు వెంటనే వారితో పాటు చేరి అక్కడికి వెళ్ళినప్పుడు వారు మేడ గదిలోనికి అతనిని తోడు తీసుకొని వచ్చిరి. ఎక్కడికి? ద్వారకా దగ్గరికి. చనిపోయిన శవం ఉంది కదా మేడ పైన, అక్కడికి పేతురు గారిని తెచ్చారట. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు, అప్పుడు విధవరాండ్రందరూ కూడా ఆ శవం చుట్టూ నుంచొని ఏడుస్తూ ఉన్నారట. ద్వారకా తనతో కూడా ఉన్నప్పుడు, ఏంటా ఏడుపు అంటే? ద్వారకా మాతో కూడా ఉన్నప్పుడు, చూసారంటే మాతో కూడా బ్రతికి ఉన్నప్పుడు పుట్టిందంట అంగీలను. అంటే ఏం చేసింది అనమాట? పని ఏంటి? టైలరింగ్ అనమాట, మిషన్ కుడుతూ ఉంటుంది అనమాట. ఆమె మాతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ కూడా బయటికి పంపించి ప్రార్థన మోకరించి ప్రార్థన చేస్తారట. బైబిల్లో చూడాలి అందరూ కూడా. అమ్మా బైబిల్లో చూడాలి. అదే చెబుతుంది ఇప్పుడు దాకా. బైబిల్ చూడలేదు కొంతమంది, రోడ్డు మీద కానీ దిక్కులు కానీ చూడకూడదు, బైబిలే చూడాలి. దేవుని సన్నిధిలో చదువు. తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి వెంటనే ఆమె కన్నులు తెరిచి లేచి చూచి కూర్చుందట. సరిపోయింది కదా ఆల్రెడీ. లేచి కూర్చుందంటాడు ఆమెతో. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులు విధవరాండ్రందరినీ కూడా పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించాడు. మరలా దేవుడు ఆమె బ్రతుకునిచ్చాడు. ఇస్తాడండి దేవుడు బ్రతుకుని, ఇస్తాడంటే అలా హెచ్కియా గారికి కూడా దేవుడు బ్రతుకునిచ్చాడు. అవసరం ఆయన ఉండడు. ఈ ద్వారక ఉండడం కూడా అవసరమే. నీ జీవిత కాలాన్ని పెంచుతాడు. చచ్చిపోయినా సరే మరలా బ్రతికించాడు. ఎందుకు? చచ్చిపోయిన లాజరును మరలా బ్రతికించాడండి. సమాధిలో ఉన్న వాడిని బయటకు రాయా అని పిలిచాడండి. సమాధిలో ఉన్న వాడిని లేపాల్సిన అవసరమే ఉంటుందండి. లాజరు చాలా కార్యాలు చేయాలి, సత్క్రియం చేయాలి, దేవుని నిమిత్తం గొప్ప ఘనకార్యాలు చేయాలి కదండి. అందుకోసమే చెప్పాడు. కాబట్టి ఆలోచన చేద్దాం. నీకు కూడా బ్రతుకుంది, ఇంకా బ్రతికున్నావంటే ఎందుకో తెలుసా? దేవుని నిమిత్తం ఉపయోగపడతామని చెప్తున్నాడు అంతే. నీ చేతిలో లేదు నీ ఆయుష్కాలం, నీ చేతిలో లేదు నీ మరణం. చెప్పగలవా? గ్యారెంటీ లేదు ఈ రోజు బతుకుతానని. సినిమా యాక్టర్ శోభన్ బాబు గారు ఇంటర్వ్యూ ఇచ్చాడు. సినిమా యాక్టర్ శోభన్ బాబు గారు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఆయన బ్రతుకున్న కాలంలో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. నేను ఖచ్చితంగా 3 సంవత్సరాలు బతుకుతానండి మనసులో ఉంది. అన్న తర్వాత 3 రోజులకే చచ్చిపోయాడు. ఇంటర్వ్యూ ఇచ్చిన 3వ రోజు చచ్చిపోయాడు. సినీ యాక్టర్ అయితే నువ్వు 3 సంవత్సరాలు బతుకుతావా? నీ చేతిలో ఉన్న ప్రాణం గ్యారెంటీ. నువ్వు ఎలా ఇంటర్వ్యూ చేస్తున్నావు? ఇంటర్వ్యూ ఇచ్చిన 3వ రోజు చచ్చిపోయాడు. అప్పుడంతా పేపర్కి ఆయన గురించి స్టేట్మెంట్ గౌరవలై 3 సంవత్సరాలు బతుకుతానన్న శోభన్ బాబు 3 రోజులకే చనిపోయాడని టైటిల్ వేసాడు. చూసారా? నువ్వు హీరో అయినా, నువ్వు ఎంత కోటీశ్వరుడు అయినా, ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడైనా నీ మరణం ఎప్పుడో నీకు తెలియదు. నీ మరణ దినము నీకు తెలియదు అనే సంగతులు బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. ఆ సత్యాన్ని తెలుసుకున్న ద్వారక బహుగా సత్క్రియలు చేసిందట, మంచి క్రియలు చేసిందట. నీవు నేను కూడా చేయాల్సిందే.
కానీ ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడో ఒక మాట మన బైబిల్లోకి వెళ్దాం చూడండి. రెండవ ప్రశ్నలోకి వెళ్దాం. మొట్టమొదటి ప్రశ్న అందరికి అర్థమైందా? రెండు ప్రశ్నలు వేసాను నేను. మొట్టమొదటి ప్రశ్న ఏంటి? మనిషి జన్మ ఎందుకు ఎందుకు చెప్పండి. ఎందుకు రెండవ ప్రశ్నలోకి వెళ్దాం. ఆ దేవుని స్తోత్రాల క్రియల గురించి ప్రశ్నలు చేయడానికి, సత్క్రియలు చేయడానికి, మంచి క్రియలు చేయాలి. అందుకే ఇచ్చాడు జన్మ. ఓకే, ఇప్పుడు రెండవ ప్రశ్న, ఇచ్చిన ఈ అవయవాలు ఎవరి కోసం ఉపయోగించాలి, ఏ పని కొరకు ఉపయోగించాలి? ఇచ్చిన కాళ్ళు, ఇచ్చిన చేతులు, ఇచ్చిన ముక్కు, ఇచ్చిన నోరు, ఇచ్చిన ప్రతి అవయవం, ఇచ్చిన కళ్ళు, అన్ని అవయవాలు దేవుడు ఇచ్చినవి. తల్లిదండ్రులు ఇచ్చినవి కాదు, డాక్టర్ ఇచ్చినవి కాదు, నీ డబ్బు ఇచ్చినది కాదు, నీ సొంత ప్రయత్నంతో జరిగింది కాదు. ఇది నువ్వేమి తయారు చేసుకోలేవు. గోరు కూడా తయారు చేయలేవు, వెంట్రుకు కూడా తయారు చేయలేవు. చేస్తావా? ఏది తయారు చేయలేవు. అన్ని దేవుడు ఇచ్చినవే. ఎందుకు ఇచ్చాడు ఈ అవయవాలు, ఎందుకు ఉపయోగించాలో ఒక్క మాట రోమాపత్రిక 6వ అధ్యాయం చదువుతాడు. 13వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నారని అందరూ కూడా బైబిల్లో దయచేసి బైబిల్ గ్రంథంలో చదువుతాం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకండి అన్నాడండి. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా దేనికి అప్పగించొద్దు అన్నాడు? పాపమునకు అప్పగించొద్దు. కానీ దేవుడిచ్చిన అవయవాలను పాపానికి అప్పగిస్తున్నాడా మనిషి? అప్పగిస్తున్నాడా లేదా? అప్పగించేస్తున్నాడు. ఒకటి పొద్దున్నే లేకపోతే మొక్కం కూడా కడుక్కున్నానే వైన్ షాప్ దగ్గర పోయి చూస్తూ ఉంటాడు. మొక్కం కూడా కడుక్కున్నాను, వైన్ షాప్ దగ్గర ఏం పని? నీకు మొక్కం కడుక్కొని ప్రశాంతంగా తినడానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు ఎన్నో పెట్టాడు కదా దేవుడు నీకు. ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, ఆయుష్కాలాన్ని ఇవ్వడానికి, కొంతకాలం ఎక్కువ కాలం బతకడానికి. ఆలోచన చేద్దాం. మందు కోసం అనుకొని ఈ అవయవాలు ఏం పాడైపోతుంది? లోపలికి వెళ్ళిపోతుంది అనుకోండి. మందు తాగండి అక్కడ వెళ్ళిపోతే గొంతులో ఉండిద్దా? గొంతులో నుంచి బయటకు వచ్చేసిద్దా? లోపల కడుపులోకి వెళ్ళిపోతుంది. కడుపులోకి వెళ్ళిందా? నరాల్లోకి వెళ్ళిపోతాయి. ఆ నరాలు ఎక్కడికక్కడికి కక్షలు పెట్టాడు దేవుడు. అంటే ఏమంటే వ్యవస్థలు ఉన్నాయి కదా లోపల, నాడీ వ్యవస్థని, రక్త ప్రసరణ వ్యవస్థని, చాలా వ్యవస్థలు ఉన్నాయి లోపల. మనకి ఈ లోపల ప్రతి వ్యవస్థ మీద దెబ్బతీస్తుందండి. రక్తంలో కలిసిపోయింది ముందు వెళ్ళిపోయింది. రక్తంలో కలిసిపోయింది. తాగిన ప్రతి మందు కూడా లోపల రక్తంలో కలిసిపోయి గుండె దగ్గరికి వెళ్ళింది. గుండెను పాడు చేయడానికి అవకాశం ఉంది. ఊపిరితిత్తుల దగ్గరికి వెళుతుంది. ఊపిరితిత్తులను పాడు చేసే అవకాశం ఉంది. కిడ్నీల దగ్గరికి వెళుతుంది. కిడ్నీని పాడు చేయగలదు. ఇది పాడు చేసేది కదా. పాడు చేసేదాని కొరకే ఈ రోజు మనిషి ప్రయాసపడుతున్నాడు. ఎవరిని పరిగెత్తుతున్నాడు అంటే దానికోసం. అవయవాలని పాడు చేయడానిక దేవుడు ఇచ్చాడు? ఆలోచించండి జాగ్రత్తగా. ఎందుకంటే దుర్నీతి సాధనములుగా పాపమునకు నీ అవయవాలు అప్పగించొద్దు. దేనికి అప్పగించావు నీ కళ్ళని? దేనికి అప్పగించావు నీ నోటిని? దేనికి అప్పగించావు నీ చెవులని? దేనికి అప్పగించావు నీ చేతులని? దేనికి అప్పగిస్తున్నావు నీ కాళ్ళని? అసలు నీ అవయవాలు దేనికోసం ఉపయోగిస్తున్నావు ఆలోచించు. ఈ మధ్యాహ్న సమయంలో ఆలోచించాలి. దేవుడిచ్చిన అవయవాలు దేని కొరకు ఉపయోగిస్తున్నావు? చెల్లు కొట్టుకుని ఒకటే చూస్తున్నాం అనుకో, చెల్లు అయితే చెయ్యి పని చేస్తాం, పైకి అంటా ఉంటుంది. ఏళ్ళు ఏమంటే కళ్ళు ఏం చేస్తాం? ఇలాగే చూస్తూ ఉంటుంది. చెల్లు మనం ఒకటి మెసేజ్ వచ్చింది. చెల్లు అంటే ఇట్లా చూస్తే తొందరగా కడిపోయే అవకాశం ఉంటుంది. ఎట్లా చూస్తే ఎట్లా చూడాలా? ఏమంటే వాడు ఎట్లా చూడాలా? వాడి మెసేజ్ పెడతాం. ఎదురుగా డిస్టెన్స్ పెట్టుకుని చూడాలి. ఇట్లా కిందకి చూస్తే తొందరగా కంటికి ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉన్నా మనం చూసేదే ఎట్లా చేసిన దగ్గర అవునా? ఎక్కువసేపు ఎట్లా పట్టుకోలేక చేతితో ఎట్లా చూస్తాం, కింద పడేసి చూస్తాం. ఆలోచన చేద్దాం. ఏమంటే కళ్ళకి ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉందని తెలిసినా కానీ సింపుల్ ఎవడు వదిలిపెట్టేవాడు. ఎంతవరకు వాడలేదండి అంతవరకు వాడుకో. ఫోన్ మాట్లాడుకో, తప్పు లేదు, అవసరమే. చెల్లుకోడు, మంచికి ఉపయోగించు. దేవుని వాక్యం కొరకు వాడు. దేవుని వాక్యాలు ఎన్నో ఉన్నాయి. దానిలో సేవకులు చెబుతున్నటువంటి మంచి మాటలు విను, నేర్చుకో, మార్చుకో. అవి ఎందుకు వస్తే దేవుని వాక్యాలు వస్తున్నాయి. బస్సుల్లో ఏం చేస్తూ ఉంటారంటే బాగా ఎట్టంటూ ఉంటారు. వాక్యం వచ్చినప్పుడు ఎట్టంటే ఏ తిట్టమో పైకి వెళ్ళిపోతారు. ఏమొస్తే వాక్యం వస్తేనే పైకి. మరి ఏం కావాలి ఎందుకు నీకు? ఏమంటే ఏమొస్తే ఆపుతావు, అన్ని అట్లా పైకి అంటూ ఉంటావు వాక్యాలన్నీ. ఏం కావాలి? దేనికోసం చూస్తున్నావు అసలు సెల్లో? అన్ని పైకని 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 పైకని
వస్తాయి రీల్స్. కాబట్టి రీల్స్లో వాడేం పెట్టాడా ఈడేం పెట్టాడా నవ్వుకోవడానికి. కాబట్టి జబర్దస్త్ ప్రోగ్రామ్స్ ఏమైనా వచ్చినాయా? మరి అంటే రీల్స్ చేస్తామప్పుడు ట్రైన్ దగ్గరికి వెళ్ళాడు. రీల్స్ చేస్తామని ట్రైన్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుంటా ఇక్కడ వస్తాడు. ఎంత ట్రైన్ వస్తుంది చూసారా మీరు కూడా? అబ్బాయి కూడా చూసారు. అలా సెల్లో పెట్టారు. రీల్స్ చేద్దామని ఇక్కడ సెల్ తీసి ఖచ్చితంగా పక్కన మీదకి వెళ్ళి రీల్స్ చేస్తాడంటే వాడు ఆలోచన ఏంటంటే ట్రైన్ వస్తా ఉండగా అబ్బాయి ఏదో చేస్తున్నట్టుగా క్రియేట్ చేయాలని చూశాడు. ఈ లోపు ట్రైన్ వెనకాల వచ్చేసిందన్న సంగతి ఎంత స్పీడ్లో వచ్చిందండి ట్రైన్, ఎమా స్పీడ్లో వస్తుంది ట్రైన్. దాన్ని చూసుకోలేదు. రావటం ఒక్క గుద్దుడాడు. మొక్కలు అయిపోయాడు, మొక్కలు అయిపోయాడు. చూడండి, రీల్స్ కోసం ప్రాణాలు పట్టుకుంటూనే ఉన్నారు కానీ అసలు సెల్ మాత్రం వదిలిపెట్టేవాళ్ళు. అంటే సెల్ పిచ్చి కూడా చాలా ప్రమాదం ఇది. కాబట్టి ఈ సెల్ పిచ్చిలో పడే రీల్స్ లో పడే బదులు తప్పగా పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుడు ఇచ్చాడు కదా, దైవ గ్రంథాన్ని తెరచి ఒక అధ్యాయం చదువుకుంటే మంచి మాటలు తెలుస్తాయి. మనకి తెలుస్తే లేవు మంచి మాటలు దేవుడు తెలియపరుస్తాడు. ఖచ్చితంగా నీ జీవితానికి అవసరమైన మాటలు, నీ మారు మనసుకు అవసరమైన మాటలు, నువ్వు ఎలా నడుచుకోవాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఏమంటే నీ జీవితాన్ని దేవుని కొరకు నువ్వు ఎలా అంకితం చేయాలో అన్ని విషయాలు బైబిల్లో ఉంటాయి. నువ్వు చదివే కొలత నీకు దేవుడు తెలియపరుస్తూనే ఉంటాడు. అందుకే దేవుడు అన్నాడు, నీ అవయవాలను దుర్నీతి సాధనములుగా ఉపయోగించకండి, పాపములకు అప్పగించకండి అన్నాడు. అవయవాలు దేనికి అప్పగిస్తున్నాడు మనిషి? పాపానికి అప్పగిస్తున్నాడు. యోసేపు గురించి అందరూ తెలుసు కదమ్మా. యోసేపు అన్నల చేత కొట్టబడి గుంటలో వేయబడి మరలా పైకి తీయబడి అమ్మబడ్డాడు. కాబట్టి అమ్మబడిన తర్వాత ఐగుప్తులో ఉన్న పోతీఫరు ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు కనుక మర్చిపోబడ్డాడు. అన్నలందరూ విడిచిపెట్టినా దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండడం వల్ల ఏం జరిగింది? యోసేపుకు తోడుగా ఉండడం వల్ల రాజు హృదయం మారింది. రాజు టార్గెట్ అంతా ఎవరి మీద పడితే రాజు దృష్టి అంతా యోసేపుని నా సమస్తం ఆయన చేతికి అప్పగిస్తున్నారు. ఏంటంటే అసలు ఆలోచన యావదాస్తి అంతా యోసేపు చేతులు పెట్టేశాడండి. సొంత తల్లిదండ్రులే ఈరోజు కుమార్తెలను ఎవరు నమ్ముతున్నారు. మనస్ఫూర్తిగా ఎవరు నమ్మట్లా, మొత్తం వాడికి ఇచ్చేస్తున్నారు. చూసి ఎవరు కాబట్టి నాకు కొంత ఉండాలి, నేను చచ్చిన దాకా నా దగ్గరే ఉండాలి, నా పేరుతోనే ఉండాలనుకుంటాడు. ఏమి నమ్మేవు ఇంకా నీ బిడ్డలు? నువ్వు నీ బిడ్డల మీద నీకున్న నమ్మకం అంతా నటనే. ఈరోజు నటిస్తున్నారండి ఈరోజు తల్లిదండ్రులు కూడా. ఎవరు దేవుడు ఇచ్చినటువంటి గర్భఫలం దేవుడు ఇచ్చిన బిడ్డల కోసం కాక ఎవరి కోసం అమ్మని ఇదంతా నీ ఆస్తి కోసం అండి. ఆలోచన చూడండి ఎలా ఉంది. నేను చచ్చే వరకు నేను ఎవరికి పెట్టను, నా పేరు మీద అన్నీ ఉండాలి, నేనే రన్ చేస్తూ ఉంటాను. తప్పుడు ఆలోచన నీ తర్వాత నీ బిడ్డలకి అయ్యి ఖచ్చితంగా సమానంగా చెందాలి. కాబట్టి ఆలోచన చేద్దాం. అలాంటి జనాభాలో మనం మరి పోతీఫరు రాజు ఏంటంటే ఏం ఆలోచిస్తున్నాడట? సమస్తము కూడా యోసేపు చేతికి అప్పగించేశాడట. సమస్తం అప్పగించేశాడట. ఏది నా వద్దు, సమస్తం యోసేపు చేతికి అప్పగించేసాడయ్యా. యోసేపు చూసుకుంటాడు. ఇక ఎంత లాభం వచ్చినా ఎంత నష్టం వచ్చినా లెక్క కూడా అడగలేదంట. ఆ మాటలు కూడా రాయబడ్డాడు. భోజనం చేయటమేందో లేచి వెళ్తామేందో తప్ప ఇంక ఏది పట్టించుకుంటుంది అంట. భోజనం చేసామా వెళ్ళామా అనుకున్నాడు అంతే, ఏం పట్టించుకోవట్లేదు. లెక్క ఏందయ్యా, నష్టం ఏమైనా ఉందా, లాభం ఏమైనా ఉందా, అసలు లెక్క చెప్పు ఒకసారి అడిగాడా? అసలు అడగలేదు. ఎంత నమ్మాడండి యోసేపుని. కారణం ఏంటి నమ్మడానికి? అంత నమ్మకం యోసేపు మీద రాజుకి ఎందుకు కలిగిందో తెలుసా? దేవుడు అతనికి తోడై ఉన్నాడట. అసలు యోసేపును బట్టి ఐగుప్తు మొత్తాన్ని దీవించాడట దేవుడు. యోసేపును బట్టేనా దీవించింది? యోసేపును బట్టేనంటే పోతీఫరుకి, తన కుటుంబానికి, తన గ్రామంలో ఉన్న వారందరికీ, అసలు ఐగుప్తులో ఉన్న వారందరికీ సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు. యోసేపు లేకపోతే వారికి కూడా కరువే. వాళ్ళ అమ్మ వచ్చే చాలా రోజుల నుంచి పాపం. కాబట్టి కరువు వచ్చిందో తింటానికి అన్నం కూడా లేదు, వచ్చారు రాలేదు. మరి వీళ్ళకాడ సమృద్ధిగా ఎలా ఉంది? యోసేపును బట్టి దేవుడు దీవించాడండి. ఎందుకు దీవించాడంటే యోసేపులో ఉన్న యథార్థత, యోసేపులో ఉన్నటువంటి భయము, భక్తి, యోసేపులో ఉన్నటువంటి దేవుని పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ చాలా గొప్పదండి. పోతీఫరు భార్య కన్ను పడిందంట. ఎవరి మీద? అది కూడా రాసి ఉంటుంది. కన్ను పడను అనంతా క్లియర్గా రాసి ఉంటుందండి. కావాలంటే ఒకసారి సందర్భాన్ని మనం బైబిల్లో చూసి మాట్లాడుతున్నాం. మనం సొంతంగా చెప్పినట్టుగా వద్దు.
39వ అధ్యాయం ముగ్గులోకి వచ్చేసాం మనం. 39వ అధ్యాయం చూడాలి, 1 నుంచి 7 వరకు చదువుతాం. యోసేపును ఐగుప్తుకు తీసుకొని వచ్చినప్పుడు యోసేపును ఐగుప్తులకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియుడైన పోతీఫరునైన ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతనిని తీసుకుని వచ్చిన ఇష్మాయేలు యొక్క కొనుక్కున్నాడు. అప్పుడు మనుషులు కొనుక్కునేవాడు, పని చేసుకోవడానికి బానిసలుగా. యెహోవా యోసేపుకు తోడై ఉండెను కనుక యోసేపు వర్ధిల్లుచు. 7వ వచనం, యెహోవా యోసేపుకు ఏమై ఉన్నాడట? తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తుని ఎంత ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతను చేసినదంతయు అతని చేతులు చూసారండి, అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు యజమానుడు చూసి గమనించాడదంతా. యోసేపును బట్టే ఈ ఒత్తిడి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఈ ఆశీర్వాదాలు వస్తున్నాయని గమనించాడంటే పోతీఫరు. గమనించి యోసేపు మీద కటాక్షం కలిగేలా చేసేటువంటి దేవుడు. కటాక్షం కలిగిన అంతమంది సైన్యాధిపతులు, అంతమంది పరివారు, అంతమంది ఉంటే 100 మంది అందరిని వదిలిపెట్టి యోసేపు మీద కటాక్షం కలగడం ఏంటండి? ఎవరు లేదా? యోసేపు ఒక్కడే ఉన్నట్ట. అంతమంది పరివారం ఉంటే ఈ మీద ఎందుకు కటాక్షం కలిగింది? దేవుడు అలా ప్రేరేపించాడు యోసేపు మీదకి అలా ప్రేరేపించాడు రాజుని. అతని యొక్క పరిచర్య చేసేవాడాయను. దాసుడిగా బ్రతకవలసిన వాడు, బానిసగా ఉండవలసిన వాడు పరిచర్య చేసేవాడిగా మార్చాడు. అతని ఇంటి మీద విచారణకర్తగా నియమించాడు. ఎక్కడ చూడండి, ఇదే నేను చెప్పింది. అతనికి కలిగినదంతా చూడండి, కొంత రాసుకొని కొంత దీని వరకు మెయింటైన్ చేయాలంట. ఏమన్నాడంట? కలిగినదంతా ఇచ్చేసాడంట యోసేపు చేతికి. మొత్తం ఏదైనా బాధ్యత. అతను కోడలకి ఏం ఇస్తారండి? తాళం ఇచ్చి ఇక్కడి నుంచి మొత్తం ఇంపేస్తున్నారండి. అసలు తాళం ఇస్తే ఇంకేమైనా ఉందా? నా మాట ఎందుకు ఇది అంటారు ఇప్పుడే, అవునా కదా? తాళాలు ఇచ్చేవాళ్ళు పురాతన కాలంలో అత్తలు కోడలు, అవునా కదా? ఇప్పుడు ఇస్తారంటే కదా తాళాలు. తాళం అడిగితే చాలు, నీ ఇష్టం, నీ సొంతంగా వండుకోమ్మ, నా సొంతంగా నేను వండుకుంటా. తాళం అడిగితే వేరే కాపురం పెట్టేయటమే, ఏదైనా మాట ఎత్తే చాలు వేరైపోవటమే. కాబట్టి ఈ రోజుల్లో పరిస్థితులు అలా ఉంటాయి. కానీ ఈయనకి సమస్తం మొత్తం చేతికి అప్పగిచ్చేసాడు. ఆయన బంధువా? పోతీఫరుకి చుట్టమండి కాదు కదా, వాడు స్నేహితుడా? ఏ రిలేషన్ లేకపోయినా మొత్తం ఆస్తి చేసుకుని ఆయన చేతులు ఎందుకు పెట్టాడు? ఆలోచించాలి ఒకసారి. ఎంత నమ్మాడంటే నిజంగా పోతీఫరు యోసేపుని. అంత నమ్మడానికి కారణం ఏంటంటే దేవుని పట్ల యోసేపుకున్న నమ్మకం అండి. దేవుని యోసేపు ఎలా నమ్మాడో అంత నమ్మకం కాబట్టి రాజు దగ్గర సంపాదించుకోవడం, మంచి సాక్ష్యాలు సంపాదించుకోగలిగాడు. ఆస్తి అంతా యోసేపు చేతిలో పెట్టేశాడు. చదువుతుంది, అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దాని అంతటి మీదను విచారణకర్తగా నియమించి యోసేపు నిమిత్తం. చూసారా ఎవరి నిమిత్తం ఆశీర్వాదం? యోసేపు నిమిత్తం ఐగుప్తు మీదకి ఆశీర్వాదం వచ్చింది. నిన్ను బట్టి నీ కుటుంబానికి ఆశీర్వాదం వస్తుందా? రావట్లేదా? రావాలి. నిన్ను బట్టి రావాలి నీ కుటుంబానికి ఆశీర్వాదం. నువ్వే పనికిమాలిన పనులు చేస్తూ ఉంటే, నువ్వే సరైన క్రమంలో లేకపోతే నీ కుటుంబానికి ఆశీర్వాదం ఎలా వచ్చిందండి? నువ్వే సరైన మార్గంలో లేకపోతే. యోసేపు సరైన మార్గంలో ఉన్నాడు, పాపం అంటకుండా పవిత్రంగా జీవిస్తున్నాడు, పరిశుద్ధుడిగా జీవిస్తున్నాడు. ఏమంటే దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్నాడు కనుక ఆయనను బట్టి పోతీఫరు కుటుంబం మొత్తానికి ఆశీర్వాదం వచ్చింది. యోసేపు జీవితాన్ని బట్టి పోతీఫరు మొత్తానికి ఆశీర్వాదం వచ్చిందా? వచ్చిందండి. నిన్ను బట్టే నీ కుటుంబానికి ఆశీర్వాదం రావాలి, నిన్ను బట్టే నీ కుటుంబానికి శాపం కూడా రావాలి. అలా కదా, శాపం కూడా వచ్చిందంటే ఆశీర్వాదం ఒక్కటే రావాలి, శాపం కూడా ఉందా? శాపాలు కూడా ఉన్నాయి. శాపం వచ్చేది కూడా నిన్ను బట్టే, నీ బ్రతుకు విధానాన్ని బట్టే నువ్వు శపించబడతావు. నీ బ్రతుకు విధానాన్ని బట్టి నీకు దీవెన కూడా వచ్చింది. నీకే కాదు నీ కుటుంబం మొత్తానికి రావాలి నిన్ను బట్టి. యోసేపును బట్టి పోతీఫరు ఆ కుటుంబ సభ్యులు మొత్తానికి, ఐగుప్తు మొత్తానికి ఆశీర్వాదం వచ్చింది.
వచ్చిందటండి. బంగారు కమ్మిని వెండిని ఆశించేటువంటి ఆయన వల్ల ఆకారం కదా తప్పు చేసింది. ఆకారం తప్పు చేస్తే శిక్ష ఎవరి మీదకి వచ్చింది? తన కుమారుడికి, భార్యకి, బిడ్డలకి మొత్తం ఎందుకంటే తలవని మొత్తం లేకుండా చేయాలనుకున్నాడు. కారణం ఏంటి? చేసింది తప్పు ఎవరు? అతను శిక్షించవచ్చు కదా. ఆకాన్ని అందరూ ఎందుకు చంపేశారు? అందరూ ఎందుకు చంపేసి కాల్చి పడేశారు వాళ్ళు చెప్పండి. శాపము కూడా నిన్ను బట్టి నీ కుటుంబం మొత్తం మీదకి వచ్చింది. ఆశీర్వాదం కూడా నిన్ను బట్టి నీ కుటుంబం మొత్తం మీదకి వచ్చింది. మర్చిపోకూడదు. నువ్వు చేసే క్రియలు జాగ్రత్తగా ఉండాలి. నీ అవయవాలను పాపానికి అప్పగించి నీకు నచ్చినట్టుగా, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తిస్తే నీ కుటుంబం, నీ వెనుకున్న నీ కుటుంబం పాడైపోతుంది. ఆలోచించాలి. ఒక తాగుడే కాదు, ఒక వ్యభిచారం కాదు, ఒక దొంగతనం కావచ్చు, ఒక మోసం కావచ్చు, అది ఏ పాపమైనా కావచ్చు. దానిని బట్టే నీ కుటుంబానికి శాపం రావాలో ఆశీర్వాదం రావాలో నిర్ణయించడం జరుగుతుంది. యేసేపుని బట్టి కింద వచ్చిన చదువుతుంది. యెహోవా ఆశీర్వాదం ఇంటిలో గాని వాడు పొలంలో కానీ ముగించుకున్నాడు. మనం 5 నిమిషాల్లో వాక్యాన్ని ముగించుకోబోతున్నాం. అయిపోయిన అంశం భాగం కూడా. ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఆశీర్వాదం ఉంటుంది. పొలంలో ఆశీర్వదించాలి దేవుడు ముందు. నేను పొలం వేస్తాను, ఈ సంవత్సరం 2 ఎకరాలు పెంచిన అనుకుంటున్నా కదా. పెంచితే ఆశీర్వదించాలి కదా దేవుడు. దేవుడు ఆశీర్వదిస్తే బాగా పండిద్ది. దేవుడు ఆశీర్వాదం లేకపోతే భూమిలో సారం కూడా ఉండదు. ఆల్రెడీ కయ్యనికి పంట వేద్దామని చెప్పి వెళ్ళాడంట పంట వేసుకోవడానికి. కయ్యను బైబిల్లో వ్యవసాయం చేసేవాడు. కయ్యను వాడు ప్రారంభంలో వ్యవసాయం చేసినవాడు. ఇప్పుడు మనం వచ్చాము. అసలు భూమి ఎంత పండాలని ఆశపడుతున్నాడో అసలు ఒక కాస్త రవ్వంతా కూడా పండదంట. కయ్యను పంట వేస్తే పడిందా? దేవుడు శపించాడు ఆ భూమిని. పంట పండడం లేదు. ఇక దేవుడే నీ పంటను కూడా దీవించాలి, నీ పొలాన్ని దీవించాలి, నీ ఇంటిని దీవించాలి. అలా దీవించాలంటే నీ బ్రతుకు బాగుండాలి. నీ జీవితం దేవుని కొరకు, నీ అవయవాలు దేవుని కొరకే ఉపయోగపడాలి. మర్చిపోకూడదు. దేవుని కొరకు అవయవాలన్నింటినీ ఉపయోగించాడు కనుక యేసేపు ఘనతనిచ్చాడండి. ఆయనకి బహుగా ఆశీర్వదించాడండి యేసేపుని. కొంచెం కింద చదువుతుంది. అతడు తనకు కలిగినదంతయు యేసేపు చేతికి అప్పగించి ఆహారం తినడం తప్ప ఏముందో ఏమి లేదు కూడా పట్టించుకోవట్లేదండి రాజు. ఇంకెందుకు యేసేపు ఉన్నాడు, మొత్తం చూసుకుంటాడు. నేను భోజనం చేసానా వెళ్ళానా చాలా నాకు అనుకున్నాడు. చూడండి ఎంత అన్నాడు. కొంచెం కింద యేసేపు చాలా అందగాడు. ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఆలోచించాలి. యవనస్తులు అందరూ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఏమండి? యేసేపు ఎంతో ఎలా ఉన్నాడట? చాలా అందగాడండి. అందరిని ఇచ్చేది దేవుడే. అందం ఇచ్చిన దేవుడే చెబుతాడు. అందము మోసకరము సౌందర్యము వ్యర్థం అంటాడు. అందం ఇచ్చింది దేవుడే, వ్యర్థం అని చెబుతుంది కూడా ఆయనే. ఎందుకంటే ఆ అందాన్ని దేవుని కొరకు ఉపయోగించు. ఏమంటే అందం ఇచ్చాడు కదా చెప్పు. అందం చెప్పి ఎంత అందంగా నువ్వు తయారు చేసిన వాడు దేవుడు అని చెప్పు. తప్పే ఉంది? చెప్పాడు అక్షరంలో ఈ అందం దేవుడు ఇచ్చాడు నాకు అని చెప్పాడు. అందం చూసి మురిసిపోయాడు. నా అందగాడు లేడు ఇశ్రాయేలు అనుకున్నాడు. అంటే అక్కడికి ఆ చెట్టుకి అక్కడ ఏమైపోతాడండి? ఆ మస్తకి వృక్షానికి ఆ జుట్టుకు తగిలిపోయి అక్కడ చనిపోతాడు. ఎంత ప్రమాదం చూడండి. అంటే అందం చాలా ప్రమాదకరమైనది కూడా. అందం ఇచ్చేది దేవుడే. అందం మనం వేసుకునే డ్రెస్సుల వలన కాబట్టి మనం రాసే ఫేస్ క్రీముల వలన రాదు. దేవుడు ఇవ్వాలి అందరు. దేవుడు ఇస్తాడు. అవునా కదా? దేవుడు ఇచ్చిన అందం దేవుని కొరకే ఉపయోగపడాలి. దేవుని పని కొరకు ఉపయోగించాలి. ఏదైనా సరే అందంగా ఉన్న నీ చెయ్యి దేవుని పని కొరకు బైబిల్ గ్రంథాన్ని చదవడానికి ఉపయోగించు. అందంగా ఉన్న నీ కళ్ళు దేవుని వాక్యాన్ని చూడడానికి ఉపయోగించు. అందంగా ఉన్న నీ పెదవులు వాక్యాన్ని చదవడానికి, వాక్యాన్ని చెప్పడానికి ఉపయోగించవచ్చు కదా. ఉపయోగించవచ్చు లేదా? అందంగా ఉన్నటువంటి అవయవాలన్నీ దేవుని పని కొరకు ఉపయోగిస్తామని ఇచ్చింది. కానీ యేసేపు గారి కడకు వచ్చిందట. పోతీఫరు భార్య యేసేపు వైపు చూస్తుందట. చూస్తున్నదైతే రూపవంతుడు, సుందరుడు, అందగాడుగా కనపడ్డాడట. అటు తర్వాత ఆ యజమాని భార్య యేసేపు మీద ఏమేసిందంటే కన్నేసిందంట. యేసేపు మీద కన్నేయడం ఏంటి? ఆల్రెడీ భర్త ఉన్నాడు కదా. ఉన్నాడు లేదా? పోతీఫరు భర్తే కదండి. భర్త ఉండగా మరొక భర్త మీద కన్నేస్తుందంటే పోతీఫరు ఆల్రెడీ భర్త ఉన్నాడు కదా. ఇంకొక భర్త మీద కన్నేయడం ఏంటి?
కన్నేసి ఆశించి అతని దగ్గరికి వెళ్ళి ఒకటే గోలగా చేసిందండి. చదవండి ఆ మాటలు. ఈ రోజు కన్ను వేస్తున్నామేమో. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. నీకు భార్య ఉండగా మరొక భార్య వైపు చూడడం, నీకు భర్త ఉండగా మరొక భర్త వైపు చూడడం చాలా నేరం. అది బైబిల్ చరిత్రలో రాయబడిన మాటలు. కాబట్టి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు, జాగ్రత్త అని బైబిల్లో హెచ్చరిస్తూ ఉన్నాడు. నీకు భార్య ఉండగానే మరొక భార్య వైపు చూస్తే దేవుడు కఠినమైనటువంటి శిక్ష విధించమని పాప ధర్మశాస్త్రంలో రాశాడు. వ్యభిచారానికి ఏం శిక్ష ఉందండి? రాళ్ళతో బట్టి ఇద్దరు చంపడమే, ఒకరిని కాదు, ఇద్దరు చంపాలి వ్యభిచారం చేస్తున్నారు. అది పాప ధర్మశాస్త్రం, చూసారా? కానీ ఇక్కడ ఈ భార్య వచ్చి పోతీఫరు భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. వెంటనే యోసేపు గారు ఆలోచన ఎలా ఉంది చూడండి. ఛాన్స్ దొరికిందిరా నాకు అనుకున్నాడా? ఎవరనుకున్నారు అడుగుతుంది అక్కడ. ఒక సామాన్యురాలు కాదు, రాజకుమార్తె. రాజు భార్య అంటే అందవిహీనంగా ఉంటుంది అనుకున్నారా? రాజులు వివాహం చేసుకోవడానికి అందరిని వర్షం నుంచోబెట్టి ఎవరు నచ్చితే వాళ్ళు పెళ్లి చేసుకుంటారండి. ఆ రోజుల్లో అందగత్తెలే వేసుకునేవాళ్ళు. అది కూడా లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. అందగత్తె అయినటువంటి ఈ పోతీఫరు భార్య యోసేపు మీద కన్ను వేసి యోసేపుతో శయనించాలనే ఆలోచనతో, పాపం చేయాలనే ఆలోచనతో ఈమె ఉంది. అలాంటప్పుడు యోసేపు ఆలోచన ఎలా ఉంది ఒకసారి చూస్తారా? ఈ రోజు యవనస్తులకి ఛాన్స్ దొరికిందనుకో, కాబట్టి ఎవరైనా ఒక అమ్మాయి కన్ను వేసి, ఇప్పుడు కన్ను వేయటం కాదు, ఇప్పుడు కన్ను కొట్టడం, అంతే కదండి. ఆయన కన్ను వేసిందట, ఇప్పుడు ఏం చేస్తున్నారట? కన్ను కొట్టడాలు ప్రతి సినిమాలో చూపిస్తా ఉన్నారు కదా. ఏం చేస్తారంటే మీరు చూడగానే కన్ను కొట్టడం. కన్ను కొట్టడం ఏంటంటే కన్ను వేయటువంటి అదే. అక్కడ యోసేపు మీద కన్ను వేసిందంట ఆమె. ఈ రోజు యవనస్తుల మీద కన్ను వేస్తారు ఎంతో మంది స్త్రీలు. ఎంతో మంది స్త్రీల మీద యవనస్తులు కూడా కన్ను వేస్తున్నారు. ఈ కన్ను వేయడం చాలా ప్రమాదకరం అంటే, చాలా ప్రమాదమైన బైబిల్ చెబుతుంది తెలుసా? మోహపు చూపుతో చూసు ప్రతి వాడు అప్పుడే తన హృదయంలో ఆశతో వ్యభిచారం చేసినట్టు. వ్యభిచారం చేసినప్పుడు ఎక్కడికి వెళ్తారండి? వ్యభిచారులు అందరూ మండు గుండంలో కాలిపోతులు పొందుతారని 21వ అధ్యాయం ప్రకటన 8లో ఉంటుంది. కాబట్టి అంటే వ్యభిచారం అనేది కూడా చాలా నేరం, పాపం కూడా. ఆలోచన చేద్దాం. అక్కడ కొంచెం చదువుతారా? చెప్పాను. అయితే యోసేపు మాత్రం ఒప్పుకోకుండా, నా యజమానుడైన పోతీఫరు తనకున్నదంతా నా చేతికి అప్పగించడమ్మా. అసలు నా వశములో తన ఇంట్లో ఏముందో అడగడం లేదు. అసలు ఈ ఇంట్లో ఇక్కడున్న జనమందరిలో, ప్రజలందరిలో నన్నే పైవాడిగా పెట్టాడు. నీవు అతని భార్యవు కనుక నిన్ను తప్ప మరి దేనిని నాకు ఆయన అప్పగించలేదు. కాబట్టి ఎంత మంచివాడు చేస్తావు. అసలు ఎంత మంచి మాటలు చెబుతున్నాడు, ఎంత మంచి మాటలు చూసారు. అసలు ఛాన్స్ దొరికిందని ప్రొసీడ్ అవ్వడం కాదు. ప్రొసీడ్ అయ్యామనుకో, రాజుకు తెలిసిందనుకో ఏం జరిగిందంటే రత్నం ఎక్కడ స్పాట్ చంపేస్తాడండి. రాజు తెలిసిందంటే స్పాట్ చంపేయటమే. కానీ దేవుని ఆలోచన కలిగిన వాడుగా, యవనస్తుడయుండి కూడా, అందగాడయుండి కూడా, అవకాశం వచ్చినా కూడా ఏం చేస్తున్నాడట? కాబట్టి నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యం చేస్తాను తల్లి. దేవునికి విరోధముగా నేను పాపం పట్టుకుంటాను. చూసారా ఎంత దుష్కార్యం, దేవుని దృష్టికి వ్యతిరేకమైనది. చూసారా ఎక్కడ కూడా ఎవరు ఆలోచిస్తున్నాడు? వ్యభిచారపు ఆలోచన దగ్గర కూడా దేవుని దృష్టికి వ్యతిరేకమైన కార్యం ఇది, నేను చేయను అన్నాడు. చూసారా వ్యభిచారం చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారేమో. మానుకోవడం మంచిది. ఎందుకంటే నీ కొరకు భయంకరమైనటువంటి శిక్ష దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఇక్కడ సరదాగా ఉందనుకుంటున్నావేమో, ఇక్కడ హ్యాపీగా ఉండదనుకుంటున్నావేమో, ఇక్కడ ఎవరు చూడలేదు అనుకుంటున్నావేమో. శిక్ష అమలవబోతుందండి. ప్రతి పాపానికి శిక్ష ఉంది, జీతం. ప్రతి పనికి మనం జీతం తీసుకున్నాడు. జాబ్ చేసిన వాడు జీతం తీసుకున్నాడు, పొలం పని చేసిన వాడు జీతం తీసుకున్నావు లేదా? అందరం అన్నిటికీ జీతం తీసుకుంటున్నప్పుడు దేవుడు పాపానికి కూడా ఏం పెట్టాడట? పాపమునకు వచ్చు జీతం ఉంది, మర్చిపోకూడదు. ఈ పాపానికి మరణం అనే జీతం ఉంది. ఏంటి మరణం అంటే? రెండవ మరణం, అదే నిత్య నరకాగ్ని పొందడం అనే మరణం. చూసారా పాపానికి కూడా జీతం ఉందా?
ఎవరు చేసిన పాపానికి వారికి జీతం ఇస్తాడు ఆయన రేపు. నువ్వు చేసిన పాపాన్ని బట్టి రేపు చేత పాపం చేసావా, నీకు జీతం ఉంది. ముందు దానికి పాపం చేస్తున్నావా, నీకు జీతం ఉంది. సెల్ ఫోన్తో నీ యొక్క అవయవాలన్నీ పాడు చేసేస్తున్నావా, దుర్నీతి సాధనాలు వాడుతున్నావా, నీకు జీతం ఉంది. అవయవాలు దేవుని కొరకు కాకుండా నువ్వు దేనికి ఉపయోగించిన జీతాన్ని పొందాల్సిందే ఖచ్చితంగా. దుర్నీతి సాధనాలుగా ఉపయోగించిన వారందరికీ దేవుడు జీతాన్ని ఇస్తాడండి. ఆ జీతం చాలా భయంకరంగా ఉంటుంది, చాలా కఠినమైనది. అక్కడికి వెళ్ళిన వారే కేకలు పెడుతున్నారు. అక్కడికి వెళ్ళిన వారు తట్టుకోలేకపోతున్నారు. చెబుతున్నారు మనకు ముందుగానే హెచ్చరిక చేస్తున్నారు కదండి. ధర్మతుడు పోయి ఏమైనా కేకలేస్తున్నారు. ఓ తండ్రి అయిన అబ్రహామా, నా ఎందుకు ఒకసారి కనిపించబడి కొనంతో ముంచితే ఎన్ని నీళ్ళు వస్తాయండి? చిటికిన వేలు కొనం ఉంచితే ఎన్ని నీళ్ళు వస్తాయి? మనకి కొనం ఉంచితే ఈ ఏళ్ళు ఉంచితే ఎన్ని వస్తాయి నీళ్ళు? ఆ డ్రాప్ కూడా ఉంటుంది అసలు కింద పడుతుంది. అందులో అక్కడ ఎలా ఉందంట, అగ్ని మామూలుగా మన మాడతా ఉంది కదా, శిక్షలో ఉన్నారు. అసలు ఆ శిక్షలోకి వెళ్ళి రావడానికి ఎక్కడికి రావడానికి వీలు లేదు. నేను రాలేనంటాడు. మధ్యలో అగాధం ఉన్నాయా, అపవాది కోసం తయారు చేసాడు దాన్ని. ఏమండి, ఆ అగాధం దాటి రావాలంటే మా వల్ల కాదు. నీ శిక్ష నువ్వు పడాల్సిందే. రేపు ఎవడు మనం పట్టించుకునేవాడు ఉన్నాడు, ఒక్క నీళ్లు పడించేవాడు ఉన్నాడు. అరుపులు కేకలు, శిక్ష అమలవబోతుంది. జాగ్రత్త పడాలి మనం. భూమి మీద దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన ఆయుష్కాలం, దేవుడిచ్చినటువంటి బ్రతుకు, దేవుడిచ్చినటువంటి అవయవాలు దేవుని కొరకే ఉపయోగించాలి. ఉపయోగిస్తే పరలోకం ఉందా లేదా? చివరిగా ఒక మాట చూడండి, ఆ మాట చూస్తున్నాం. ఇప్పుడు వరకు దేవుని కొరకు కాకుండా పాపానికి ఉపయోగిస్తే పరలోకానికి కానీ వెళ్ళేది నరకానికి అని చూస్తున్నాం. పాపాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పోతీఫరు భార్యను చూసాం. పాపానికి దూరంగా పారిపోయిన యోసేపును కూడా మనం చూసాం. కాబట్టి పాపంలోనే జీవిస్తూ ఉంటే, ఇంకా పశ్చాత్తాపంతో పాపాన్ని విడవకపోతే వెళ్ళేది నిత్య నరకానికి. ఒకవేళ పాపాన్ని కనుక విడిచి విమోచన క్రైదనముగా మన కొరకు ఆ కలవరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి ప్రభువును తెలుసుకొని ఎప్పుడైతే నువ్వు మారు మనస్సు పొందుతావో, పాప క్షమాపణ పొందుతావో, వెంటనే నీకు జీతం ఉంది. దానికి కూడా జీతం ఉందా లేదమ్మా? చదవండి ఒకసారి. రోమపత్రిక 6వ అధ్యాయం చివరి మాట చదువుతారా? 6 సజీవులం అనుకోండి, మిమ్మును మీరే ఎన్నో వచ్చిన చదువు దేవుని అర్థం బైబిల్లో 11 చదువుతున్న జాగ్రత్త చూడండి. 6:13 మరియు మీ అవయవాలను దుర్నీతి సాధనములుగా పాపం అప్పగింపకండి అనే విషయాన్ని ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం. అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి ఎవరు బలవంతంగా మనం తీసుకొచ్చి అప్పగించరు. పాపం ఎవరు అడిగి చేస్తున్నావు? నిన్ను నేను తీసుకొచ్చి అప్పగించడానికి నువ్వే చేస్తున్నావు పాపం. నువ్వే అప్పగించుకోవాలి దేవుడికి. అయ్యా నేను పాపిని, నాకు అక్కడ చెప్పింది కదా, విన్నాను చెప్తున్నా. 116 చెప్తున్నా. చేసింది ఎవరు పాపం? అక్కడ దావీదు. ప్రార్థన చేస్తుంది ఎవరు? దావీదే. అయ్యా నేను మరణ భయంలో ఉన్నాను, భయంకరమైనటువంటి మరణానికి దగ్గరలో ఉన్నాను, పాతాళానికి దగ్గరలో ఉన్నాను. అయ్యా నన్ను అయ్యా తప్పించయ్యా ప్రార్థన చేసుకున్నాడు. నువ్వు పాపం చేసావు, నువ్వే ఖచ్చితంగా క్షమాపణ పొందాలి, నిన్ను నువ్వు అప్పగించుకోవాలన్నాడు దేవుడు. అన్నాడా? మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవుడికి అప్పగించుకోండి, మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించేసేయండి. అవయవాలు దేనికి అప్పగించాలంటే నీతికి. నీతి అంటే ఏంటిది? దేవుని వాక్యమే. 119 కీర్తన 123 తీర్పు తర్వాత చదువుకోండి, సమయం అయిపోయింది. 119, 123లో నీ వాక్యమే నీతి గల నీ మాటలు అన్నది. నీతి గల నీ మాట అంటే ఏంటి? దేవుని మాటల్లోనే నీతి ఉంది, మర్చిపోకూడదు. దేవుని వాక్యమే నీతి కలిగింది అంటే వాక్యము కొరకు నీ అవయవాలన్నీ ఉపయోగించాలని రాయబడిందండి. అర్థమైంది కదా? ఇప్పుడు అవయవాలు దేనికి ఉపయోగించాలి? మనిషి జన్మ ఎందుకు? 2 మాటలు చెప్పుకున్నాం. మనిషి జన్మ ఎందుకు చెప్పడమా? దేవునికి స్తోత్రార్హ క్రియలను ప్రచురం చేయడానికి, దేవుని గురించి చెప్పడానికి జన్మనిచ్చాడు. సత్క్రియలు చేయడానికి, మంచి క్రియలు చేయాలి, సమాజానికి ధర్మకార్యాలు చేయాలి. నెక్స్ట్ యేసేపులాగా కూడా కాబట్టి యేసేపు గారు ఏం చేశాడు? అవయవాలను దేవుని పని కొరకు నీతి సాధనాలుగా
కాబట్టి మనం ఎలా ఉన్నాం? మన జీవితం ఎవరి కొరకు ఉపయోగిస్తున్నాం? మన అవయవాలు దేని కొరకు ఉపయోగిస్తున్నాం? ఒకసారి ఆలోచించాలి. అవయవాలు ఇచ్చిన దేవుడే ఈ అవయవాలను ఎలా ఉపయోగించాలో కూడా చెప్పాడు కనుక అలాగే మనం ఉపయోగిద్దాం. కాబట్టి తయారు చేసిన వాడికే చెప్పే అధికారం ఉంది, అవునా కదా? తయారు చేసిన వాడికి మాత్రమే, తయారు చేసింది దేవుడు, ఆయనకి చెప్పే అధికారం ఉంది. ఆయన అన్నీ చెప్పేసి ఈ అవయవాలు దేనికి ఉపయోగించాలో దేనికి ఉపయోగించకూడదు, దేనికి ఉపయోగిస్తే పరలోకానికి వెళ్తావో, దేనికి ఉపయోగిస్తే నరకానికి వెళ్తావో కూడా ఆయన చెబుతారు. కాబట్టి పాపానికి మన అవయవాలు ఉపయోగించకుండా దేవుని వాక్యం కొరకే ఈ కళ్ళు ఉపయోగపడాలి, దేవుని వాక్యం కొరకే ఈ చెవులు ఉపయోగపడాలి, దేవుని వాక్యం కొరకే ఈ పాదాలు పరిగెత్తాలి సువార్త చెప్పడానికి, దేవుని వాక్యం కొరకే ఈ చేతులు ఉపయోగపడాలి. అన్ని అవయవాలు దేవుని కొరకే ఆలోచించాలి. ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుందాం. దేని కొరకు మన అవయవాలను ఉపయోగిస్తున్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. నేటి నుండైనా దేవుడిచ్చిన జన్మ, దేవుడిచ్చిన అవయవాలు దేవుని కొరకే ఉపయోగిస్తాం. చిన్న ప్రార్థన చేసుకున్నామంటే చిన్న ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, ఇప్పటి వరకు మీ మాటలు వినగలిగాం. మనిషి జన్మ ఎందుకు, మీరు ఇచ్చిన అవయవాలు దేని కొరకు ఉపయోగిస్తామో తెలుసుకున్నాం తండ్రి. తెలుసుకున్న మీ బిడ్డలు అనవసరంగానైనా ఈ యొక్క అవయవాలను పాడు చేసుకుని, మీరు ఇచ్చినటువంటి మంచి అవయవాలను పాడు చేసుకుని కాలగర్భంలో కలిసిపోయేవారుగా కాకుండా ఇచ్చిన అవయవాలతో నీతి సాధనాలుగా ఈ అవయవాలను ఉపయోగించి మీ కొరకు, మీ పని కొరకు ఉపయోగించి మీరు ఇవ్వాలనుకున్నటువంటి నిత్య జీవానికి వారసులయ్యే భాగ్యాన్ని దయచేయండి. ఏదో మీ బిడ్డలందరినీ మీరు చూస్తూ ఉన్నారు, మీరు జ్ఞాపకం చేసుకునండి, మీ సహాయం అందించండి. అదేవిధంగా తండ్రి, జరగబోతున్నటువంటి ముందున్నటువంటి కార్యక్రమాలలో కూడా మీ కృప చూపమని, ఇప్పటి వరకు మీ సహాయాన్ని మాకు అందించినందులకై కృతజ్ఞతలు చెల్లిస్తూ చేరుకుని వచ్చిన ప్రతి బిడ్డను కూడా ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.